హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. నా కంటెంట్స్ ఎక్కువైనా సరే అందులో ఉన్న అర్థం ఏంటో తెలుసుకోవటానికి చాలామంది ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా ఎక్కువగా చూస్తే మంచి విషయాలు మీరే తెలుసుకుంటారని చెప్పి మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తూ, నా కంటెంట్స్ నచ్చితే లైక్ చేయండి, నలుగురికి షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఏ కారణం లేకుండా మనిషి బాధపడుతున్నాడంటే తప్పనిసరిగా అతనికి మర్చిపోనివ్వకుండా ఏదో ఒక సంఘటన, అది ఎప్పుడు జరిగిందైనా సరే, అతనిని కొంచెం గుచ్చుతూ ఉండటం వల్ల జస్ట్ కొంచెం అనీజీ ఫీల్ అవుతున్నట్టు గుర్తొచ్చినప్పుడల్లా ఫీల్ అవుతూ ఉంటారు. దానికి కారణాలు మనం అనేకం చెప్పొచ్చు, కానీ నేను మీకు నాకు తెలిసిన కొన్ని కారణాలు, రీజన్స్ చెప్దామని చెప్పి ఈ వీడియో తయారు చేస్తున్నాను. ఈ కంటెంట్ చివరి వరకు చూడమని మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను. అందమైన ఒక కుటుంబం, చీకు చింతలేని ఒక కుటుంబం, భార్యాభర్తలు ఇద్దరూ మంచి ఉద్యోగాలు, ఇద్దరికి సరిపడినంత డబ్బు, మంచి హోదా, పిల్లలిద్దరూ చదువులో టాప్ ర్యాంకర్స్. వీళ్ళిద్దరికీ ఎటువంటి చెడు అలవాట్లు లేవు, తల్లిదండ్రులకు కూడా ఎటువంటి చెడు అలవాట్లు లేవు, ఎటువంటి అనారోగ్య సమస్యలు లేవు. వీకెండ్ పార్టీస్కి వెళ్తారు, షాపింగ్లు చేసుకుంటారు, అన్నీ హ్యాపీగానే ఉంటాయి. బట్ ఇద్దరు ఏకాంతంగా ఉన్నప్పుడు, అంటే ఒకరికి కొంచెం ఖాళీ టైం అనేది మనిషి స్పెండ్ చేసే టైం తప్పనిసరిగా ఉంటుంది కదా. ఆ టైంలో ఏదో ఒక తెలియని బాధ, చెప్పుకోలేని ఆవేదన కొంచెం వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. మనలో కూడా చాలా మంది ఇటువంటి అయోమయ పరిస్థితిని ఎదుర్కొంటున్న వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. బహుశా దానికి నేను చెప్పే కారణం, లైఫ్ అంటే రొటీన్ అయిపోయి బోర్గా ఫీల్ అవటం. అంటే పొద్దున్నే లెగటం, తయారవటం, పిల్లల్ని తయారు చేయటం, వాళ్ళు స్కూల్కి పంపించడం, వీళ్ళ ఆఫీస్కి వెళ్ళిపోవటం, మళ్ళా పిల్లల్ని తీసుకురావటం, ఇంటికి రావటం, తినటం, పడుకుంటాం. ఇది కొంతకాలం అయిన తర్వాత ఓహో లైఫ్ అంటే ఇంతేనా, ఇంకా ఇలాగే నడుస్తూ ఉంటుందన్నమాట. అంటే ప్రత్యేకించి వాళ్ళకి ఏదైనా సమస్యలు ఉంటే దాని మీదకి వాళ్ళ ఆలోచన వెళ్ళద్ది. వీళ్ళది హ్యాపీగా నడుస్తూ ఉన్న ఫ్యామిలీ కాబట్టి బోర్గా ఫీల్ అయ్యే సందర్భం రావచ్చు. లేదు, నువ్వు అనుకున్న కెరీర్ ఒకటి, కానీ నువ్వు చేస్తున్న జాబ్ ఒకటి. నువ్వు ఆ కెరీర్ కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉండొచ్చు, చేసిన ఫలితం రాక బాధపడుతూ ఎట్టి పరిస్థితుల్లోనైనా సంపాదించుకోవాలనుకున్నప్పుడు కుటుంబాన్ని పోషించటానికి వేరే దారి లేక ఆ వచ్చిన ఉద్యోగాన్నే, డబ్బులు కావాలి మనిషి బ్రతకటానికి, ఆ ఉద్యోగం ద్వారా డబ్బులు వస్తున్నాయి కదా అని చెప్పి బాధ్యతలు నెరవేరుస్తూ ఉన్నా ఎక్కడో ఒక చోట ఆ కెరీర్లో ఉండుంటే నా లైఫ్ ఇంకా ఎంత బాగుంటుందో అన్న ఒక చిన్న గ్యాప్ మాత్రం ప్రతి ఒక్కరి మనిషిలో, ఒక ఫ్యాషన్ కలిగిన మనిషిలో తప్పనిసరిగా ఉంటుంది. మూడో కారణం ఆత్మీయులు కోల్పోవటం. మన తల్లిదండ్రులు ఎవరైనా చనిపోవలసిన వాళ్ళమే. తల్లిదండ్రులు కోల్పోతాం, అక్క చెల్లెల్లో, అన్నదమ్ముల్లో ఎవరో ఒకళ్ళు కోల్పోతాం. కానీ వాళ్ళు చనిపోయిన కొంతకాలానికి మళ్ళా మర్చిపోతాం. ఇప్పుడు నేను పై చెప్పిన లైఫ్ బోర్గా ఫీల్ అవటం కానీ, కెరియర్లో గ్యాప్, వేరే కెరియర్ రావటం కానీ, ఈ ఆత్మీయులు కోల్పోవటం అన్న సందర్భాల వల్ల వచ్చే బాధ అయితే కనుక
కొంతకాలం ఉంటుంది, తర్వాత రొటీన్గా మళ్ళీ మారిపోద్ది, మళ్ళా ఎప్పుడన్నా గుర్తుకొస్తుంది. కానీ మిమ్మల్ని అనుక్షణం వెంటాడే బాధ ఇదైతే మాత్రం కాదు. అది ఎవరైనా సరే ఒప్పుకు తీరవలసిందే. నాకు తెలిసి మీరు తీరని బాధ, ఐ మీన్ ఎవరికి చెప్పుకోలేని ఒక చిన్న యాంగ్జైటీ, అంటే ఆందోళన ఎదుర్కొంటున్నారంటే తప్పనిసరిగా మీరు ఎవరో ఒక మనిషిని కోల్పోయి ఉండొచ్చు, లేదా కోల్పోతూ ఉండొచ్చు. అది మీకు బాగా ఆత్మీయులైన దగ్గర వాళ్ళ వలన, ఐ మీన్ చిన్నప్పటి నుంచి కలిసి చదువుకొని ఒకరింట్లో ఒకరు ఆడుకొని స్నేహంగా ఉండి ఆ పెద్దయిన తర్వాత కూడా ఆ స్నేహాన్ని కంటిన్యూ చేసుకొని ఆ స్నేహాన్ని లవ్గా చేసుకొని ఆ లవ్ని పెళ్లిగా చేసుకుందామని అనుకునే క్షణంలో మనం ఒకటి తెలిస్తే విధి ఒకటి తెలుస్తుంది. ఇద్దరికి వేరే వేరే వాళ్ళతో మ్యారేజ్ అయిపోవచ్చు. మ్యారేజ్ వేరే వాళ్ళతో అయిపోయినప్పుడు తట్టుకోలేని బాధను అనుభవిస్తారు. బట్ కొత్తగా పెళ్ళయిన తర్వాత వచ్చే బాధ్యతల వల్ల, ఆ వ్యక్తి వలన, ఆ వ్యక్తుల ద్వారా వచ్చిన పిల్లల వలన తాత్కాలికంగా ఆ బాధ ఉన్నా సరే ఈ బరువు బాధ్యతలు, ఆ పిల్లల యొక్క అనారోగ్య సమస్యల వలన బిజీ లైఫ్ అయిపోయి ఆ కార్యక్రమాలు, ఆ కుటుంబ బాధ్యతలను నెరవేర్చే క్రమంలో తాత్కాలికంగా ఎన్ని మర్చిపోతారు. ఎప్పుడైతే ఒక స్టేజ్కి వచ్చి ఒక లైఫ్ రొటీన్గా నడుస్తూ ఉన్నప్పుడు మాత్రం తప్పనిసరిగా ఆ చిన్నప్పటి మర్చిపోలేని జ్ఞాపకాలు మాత్రం మనిషి గుర్తుకొస్తాయి. వచ్చినప్పుడు అవి ఒకరికొకరు షేర్ చేసుకోలేరు, భార్య భర్తలు కూడా ఎవరికి షేర్ చేసుకోలేరు. కాబట్టి ఇదొక కారణం అయి ఉండొచ్చు. అండ్ దానికంటే ఇంపార్టెంట్ అయ్యి బాధపడే ఇన్సిడెంట్ ఈ జనరేషన్ ప్రకారం అయితే మనకు చదువుకునే చోట, ఉద్యోగం చేసే చోట, లేదు సోషల్ మీడియాలో రోజు అనేక మంది పరిచయం అవుతూ ఉంటారు. పరిచయం అయిన వాళ్ళందరితో స్నేహం ఏర్పరచుకోకపోయినా తప్పనిసరిగా ఇద్దరు అభిప్రాయాలు, ఇద్దరు మనస్తత్వాలు, ఇద్దరు భావాలు ఒకటిగా ఉన్నప్పుడు ఐదర్ కెరీర్ రిలేషన్షిప్ కానీ, లేదు ఏదో ఒక హాబీ రిలేషన్షిప్ కానీ తప్పనిసరిగా ఒక ఇద్దరి మధ్య ఏర్పడినప్పుడు ఆ బాండింగ్ బాగా పెంచుకునే క్రమంలో ఇద్దరు ఒకరికొకరు, ఒకరి అభిప్రాయాలు ఒకరు ఏ అమరికలు లేకుండా షేర్ చేసుకునే సందర్భం ఉన్నప్పుడు ఇక వీళ్ళు నా మనిషే కదా అంటే ఐఎమ్ టెల్లింగ్ అబౌట్ హెల్దీ రిలేషన్షిప్స్. ఆ హెల్దీ రిలేషన్షిప్స్ ఉన్నప్పుడు వీళ్ళు నా వాళ్ళే, నేను కూడా వాళ్ళ మనిషినే అనే అభిప్రాయం ఇద్దరికీ కలిగినప్పుడు అనుకోని సందర్భంలో ఏదో ఒక మానసిక స్థితి సరిగ్గా లేని క్షణంలో ఊహించని వ్యక్తి నుంచి ఊహించిన ఒక మాట మన వైపు నుంచి కానీ అటువైపు నుంచి కానీ వచ్చినప్పుడు ఆ మాటని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేనప్పుడు మన నుంచి ఈ మనిషి నుంచి కూడా ఇటువంటి మాట వచ్చిందేంటి అని వాళ్ళు బాధపడినప్పుడు తప్పనిసరిగా రిలేషన్షిప్కి బ్రేకప్ చెప్తారు. ఆ బ్రేకప్ చెప్పిన తర్వాత అప్పుడు నువ్వు అనుకుంటావు, అయ్యో అనవసరంగా అనేసాను, అలా అనుకోండి ఉంటే ఎంత బాగుండేది, అలాగ అనుకోకుండా ఉంటే మేము ఇదివరకట్లాగా చక్కగా ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం, ఒకళ్ళ బాధ ఒకళ్ళు షేర్ చేసుకొని ఎవరి సమస్యలు ఏదన్నా వస్తే అవి సాల్వ్ చేసుకుంటూ ఉండేవాళ్ళం, ఇప్పుడు అవకాశం పోయిందని చెప్పి మదన పడుతూ ఉండే కారణాలే ఎక్కువగా మనిషి ఒంటరిగా ఉన్నప్పుడు బాధపడే సందర్భాలు. అయితే వీటికి రెమెడీస్ లేవా అంటే ప్రతిదానికి తప్పనిసరిగా ఉంటాయి. ఎప్పుడో జరిగిపోయిన విషయాల గురించి నెమరు వేసుకుంటూ గతాన్ని నువ్వు బాధలతో నింపుకుంటున్నావంటే ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. ఎందుకనంటే ఎప్పుడో స్నేహం చేసుకొని చిన్నప్పుడున్న మ్యారేజ్ గురించి నువ్వు ఇంకా ఆలోచిస్తున్నావంటే
నీ పెద్దవాళ్ళు అయిపోయి పెళ్లి వయసుకు వస్తున్నప్పుడు నువ్వు వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఏం చేస్తావు? ఉన్న ఫలాన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి నీ భార్య పిల్లల్లో లేకపోతే నీ భర్తను వదిలేసి అవతల వాళ్ళ నువ్వు చిన్నప్పుడు ప్రేమించిన వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ భార్యనో భర్తనో పిల్లలను వదిలేసేసి మీరిద్దరూ పెళ్లి చేసుకుందామని వెళ్ళిపోవటం సాధ్యమవుద్దా? ఒకవేళ సాధ్యమైతే కనుక ఎటువంటి పరిణామాలు ఉంటాయని నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు కదా. సో అటువంటి వాటి గురించి ఆలోచించినా సరే మనకి ప్రయోజనం లేదు అనుకున్నప్పుడు కొన్నిటిని పక్కన పెట్టాలి. ఎలా పక్కన పెట్టాలనేది తర్వాత చెప్తాను. సెకండ్ పాయింట్, ఇద్దరు ఎంతో ఫ్రెండ్లీగా అన్ని విషయాలు షేర్ చేసుకున్నప్పుడు బై అన్ఎక్స్పెక్టెడ్ గా మీ నోటి నుంచి వచ్చిన ఒక మాట కోసమే వాళ్ళ రిలేషన్షిప్ కట్ చేసుకున్నారంటే ఆ తప్పుకి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన బాధ్యత ఎవరైతే అన్నారో వాళ్ళ మీద తప్పనిసరిగా ఉంటుంది. ఎందుకనంటే ఆ పడిన వాళ్ళకి ఆ బాధ విలువ ఎలా ఉంటుందో తెలుసు. అందుకోసమని నువ్వు క్షమాపణ అడగాలి. నువ్వు ఏ సందర్భంలో అన్నావో దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వవలసిన బాధ్యత నీ మీద ఉంది. అయితే ఆ ఎక్స్ప్లెనేషన్ తీసుకుంటానికి కూడా అవతల వాళ్ళు సిద్ధంగా లేకుండా మరీ బిగించు కూర్చున్నారంటే గనక డెఫినెట్ గా నువ్వు వాళ్ళ నుంచి బయటకు వచ్చేయటం మంచిది. ఎందుకనంటే ఈ ప్రపంచంలో ఏ వ్యక్తి పర్ఫెక్ట్ కాదు, తప్పు చెయ్యని మనిషి అంటూ ఉండడు. కానీ వాళ్ళు ఆ తప్పునే సాగ్గా చూపించి నీతో రిలేషన్షిప్ కట్ చేస్తున్నారంటే వాళ్ళకి నీ మీద చిరాకైనా వచ్చుంటది. నీతో రిలేషన్షిప్ ఎప్పుడెప్పుడు కట్ చేసుకుందామా అని ఎదురు చూసే వాళ్ళు అయి ఉంటారు. ఇప్పుడు కాకపోయినా ఒక 10 రోజుల తర్వాత అయినా నీతో రిలేషన్షిప్ క్యాన్సిల్ చేసుకునే వాళ్ళే. ఇది ఒక అవకాశం వాళ్ళకు వచ్చింది, ఇది కూడా నీకు ఒక అవకాశంగా తీర్చుకో. తప్పనిసరిగా మర్చిపోతావు. అయితే నువ్వు చేయవలసిన పని ఏంటంటే నీకు ఏ టైంలో ఆలోచన వస్తుంది, ఎటువంటి సందర్భంలో ఆలోచన వస్తుంది అన్న విషయాన్ని నువ్వు ఆ ట్రిగర్ పాయింట్ నువ్వు గుర్తుపెట్టుకొని అదే టైంలో ఇద్దరు మంచి పొజిషన్లో ఉన్నారు, మీకంటూ మంచి పిల్లలు ఉన్నారు, వాళ్ళని డెవలప్ చేయటానికి మనం ఇంకా ఉన్నతంగా తయారు చేయటానికి ఏం అవ్వాలి, కొత్త కొత్త హాబీస్ ఏమున్నాయి, మీరు చిన్నప్పుడు అనుకున్నవి అనేకం అనుకుంటాం చిన్నప్పటి నుంచి పెద్ద అయిన తర్వాత. ఆ గ్యాప్ టైంలో ఆ యొక్క కోరికల్ని జస్ట్ ట్రైల్గా అమలు చేయటానికి ప్రయత్నం చేయండి. ఖాళీగా మాత్రం మీరున్నా సరే మీ మనసును మాత్రం ఎప్పుడు ఖాళీగా ఉంచకండి. అనేకమైనవి ఉంటాయి మనం చేయాలనుకుంటే. మనకు ఖాళీ దొరుకుతున్నప్పుడు సెల్ ఫోన్ చూసుకుంటూ ఉంటే ఆ జ్ఞాపకాలే గుర్తుకొస్తూ ఉంటాయి. అదే సెల్ ఫోన్లో మీకు నచ్చిన ఒక స్కిల్ గురించి కానీ లేదా ఒక వినూతంగా ఏదైనా ఒక కార్యక్రమం ఎలా చేయాలి అని చెప్పి మీరు గూగుల్లో వెతికితే కోట్లు వస్తూ ఉంటాయి. దాని మీద టైం స్పెండ్ చేయండి. గార్డెనింగ్ చేసుకోండి, లేదా కొత్తగా మోడల్స్ ఏదైనా తయారు చేసి పిల్లలు వచ్చిన తర్వాత రోజు ఒకే రకమైన స్నాక్స్ కాకుండా డిఫరెంట్ స్నాక్స్ చేసి వాళ్ళకి తయారు చేసి పెట్టండి. అల్టిమేట్లీ ఫైనల్గా ఇవన్నీ ఆలోచించే ముందు నాకంటూ ఒక కుటుంబం ఉంది, నాకంటూ కొంతమంది పిల్లలు ఉన్నారు, నేను అదే విషయంతో బాధపడుతూ ఉండి నేను అనారోగ్యంగా గురైతే గనక బాధపడేది నేనే. వైద్యం చేపిస్తారు, హాస్పిటల్గా తీసుకెళ్తారు, అవన్నీ ఓకే. ఆ అనారోగ్యం యొక్క బాధ భరించేది మాత్రం ఎవరైతే మానసికంగా ఎక్కువ ఇబ్బంది పడుతున్నారో వాళ్ళే. రాని వాటి కోసం లేని వాటి కోసం అనవసరంగా ఆలోచించుకొని కొత్త సమస్యలు తెచ్చుకుంటాం ఎందుకు? ఇప్పుడు నీకు వచ్చిన లోటు ఏంటి? నీకు బ్రహ్మాండమైన హోదా ఉంది, మంచి డబ్బులు ఉన్నాయి, నీ యొక్క పేరు ప్రతిష్టలు నిలబెట్టడానికి నీ పిల్లలు కూడా రెడీ అవుతున్నారు, వాళ్ళు కూడా చెడు మార్గంలో ఏమీ లేరు. చిన్నప్పుడు అనేకమైన ఇన్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి, నీకు ఆ రెండే గుర్తుకొస్తున్నాయి అంటే ఇంకా నీకు ఎన్నో చేదు అనుభవాలు గుర్తొచ్చుంటాయి. అవి ఎలా మర్చిపోయావో అని చెప్పి ఒక్కసారి ఆలోచించు. వాటినే మర్చిపోయినప్పుడు ఇవి నాకెంత ఆఫ్టర్ ఆల్ అని అనుకో. ఫైనల్ గా మన పెద్దవాళ్ళు ఒక మాట చెప్పారు, ఎటువంటి గాయాన్నైనా కాలం మార్చి తీరుతుంది. ఇది 100% కరెక్ట్
కరెక్ట్ అని చెప్పి అనేకమైన టెస్టిమోనియల్స్ లో మనము చరిత్ర తిరగేస్తే విని ఉంటాం. అందులో మనం కూడా ఒకళ్ళం కావాలంటే తప్పనిసరిగా కొద్దిగా డిస్టర్బ్ అయినా సరే ఆ బాధ మాత్రం విముక్తి అవుద్దని నేను 100% హామీతో చెప్తున్నాను. ఈ వీడియో నచ్చితే గనక నలుగురికి లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు మాత్రం మీ బాధని పంచుకోలేని బాధని మాత్రం మీలో ఉంచుకోకండి. థ్యాంక్ యూ.